వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ అండ్ ఫైర్ బ్రాండ్ టీవీ ఆల్సో. మళ్ళా సినిమాలు గురించి కొంత మాట్లాడాలని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే 5-6 మినిట్స్. నాకు గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ని క్లుప్తంగా ఫ్యాషన్ తీసేసాం కాబట్టి విశాఖపట్నం, విజయవాడలో కూడా ఉండి 3 బ్రాంచ్లు హైదరాబాద్తో సహా అవి తీసేసి యాక్చువల్గా ఓన్లీ హైదరాబాద్. నేను అకౌంటే అక్కడ ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ కూడా అనుకున్నాం తీసేద్దాం. బికాజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. అంచేత వీఆర్ ఇక్కడ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కోవిడ్ పుణ్యం అంట ఆన్లైన్ స్టార్ట్ చేయమని ఎవరో అమెరికాలో సజెషన్ ఇస్తే ఇంటికాడ కూర్చొని బయటికి వెళ్ళాలని రోజు వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం. అమెరికా, యుఎస్ఏ అని, జర్మనీ, సౌత్ కొరియాలో ఒక అబ్బాయి చెప్పాం. అలాగే ఇప్పుడు రష్యా సెయింట్ పీటర్స్బర్గ్లో చెప్తున్నాను. అదే మళ్ళీ యూఎస్లో మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టీచింగ్ ఆన్లైన్ స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఇక్కడ కూడా కొంతమంది ఉద్యోగరీత్యా రాని వాళ్ళు బెంగళూరు, దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నేర్పుతారు. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక 1 మంత్ కోర్స్ తీసుకునే ఫెసిలిటీ తోటి వాళ్ళకి వీ హ్యావ్ గివెన్ కైండ్ ఆఫ్ ఎ ఫెసిలిటీ అనమాట. అదేవిధంగా యాక్టింగ్, లైన్ ప్రొడ్యూసర్ కోర్స్. మెనీ పీపుల్ వాంట్స్ ఇన్ అమెరికా టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ తెలుగు బాగుంది కాబట్టి వెబ్ సిరీస్ తీయాలనుకుంటా. ఒక వెబ్ సిరీస్ ఒక 10 ఎపిసోడ్స్కి ఐఎమ్ టీచింగ్ దెమ్ హౌ టు మేక్ ద ట్రీట్మెంట్. దే ఆర్ ఫ్రమ్ యూఎస్ యాక్చువల్గాను. వాళ్ళకి నెట్ఫ్లిక్స్లో ఒకటి శాంక్షన్ అయింది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఫీజ్. ఎక్కడ కూడా చేస్తాను. కథలో నేను ముట్టుకుంటే కథ చెప్పగలను. లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్స్, లార్జర్ దాన్ లైఫ్ ఫిల్మ్స్ ఐ కెన్ టెల్ అనమాట. ఈ సందర్భంలో అందరూ నా దగ్గర జాయిన్ అవ్వలేరు కాబట్టి జాయిన్ అయినా నేను అంతమందికి చెప్పలేను. మ్యాక్సిమం ఇక్కడ 10 మంది చెప్పగలను బ్యాచ్కి. అక్కడ ఆన్లైన్లో 10 మంది చెప్పగలను. ఎందుకంటే డిఫరెంట్ టైమింగ్స్లో చెప్పాలి. దట్ హోల్ డే చెప్తున్నాను. మన టైం డిఫరెన్స్ వలన హోల్ డే టైం వచ్చి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుందమ్మ క్లాసు. ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ 2-3 ఉన్నా కూడా ఎందుకు చెప్తానంటే నేర్చుకున్న వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. దే షుడ్ బికమ్ యాక్టర్స్ అవ్వాలి, స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ అవ్వాలి. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేయగలగాలి కాబట్టి చాలా డిఫరెంట్ కాన్సెప్టులుగా సిలబస్ని ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఇది 10వ సంవత్సరం నేను ఫిల్మ్ నేర్పడం మొదలుపెట్టి యాజ్ అ కోచ్గా. సో నేను ఒక డిఫరెంట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉందని మీకు ఆల్రెడీ తెలుసు. సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, స్కిజోఫెరీనియా, సర్వర్ సుందరగారాబాయ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కాఫీ బార్, కాఫీ షాప్, నిమ్మడింగల్ 3 భాషల్లో ఫస్ట్ టైం ఇందులో తీశాను. అందులో రెడ్ 1 కెమెరా తెప్పించి తీసాం యాక్చువల్గా. అది వచ్చి క్రాస్ బోర్డర్ టెర్రరిజం మీద ఒక మైండ్ గేమ్ మీద తీసిన సినిమా అది యాక్చువల్గా. సో అన్నీ కూడా డిఫరెంట్ ఫిల్మ్సే చేశాను ఇప్పటి వరకు నేను. సో వీళ్ళు కూడా కొంతమంది జాయిన్ అవ్వలేరు కాబట్టి వాళ్ళకి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఆ విధంగా ఇప్పుడు నేను ఏమన్నానంటే ఇప్పుడు చేసే సినిమాల్లో లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు తీసినా కూడా, సోది సినిమాలు తీసినా కూడా లాజిక్ మిస్ అవ్వద్దు అంటాను. సోది అనేది అంటే చాలా సినిమాలు సోదే ఉంటాయి. పెద్ద స్టార్స్ తీసిన సినిమాలు సోదే ఉంటుంది. లార్జర్ దాన్ లైఫ్ సినిమా తీసిన సినిమాలు సోదే ఉంటుంది. అది కామెడీ సోది కావచ్చు, యాక్షన్ సోది కావచ్చు. అందులో కూడా లాజిక్ మిస్ కాకుండా ఆ ప్లాట్ ఉంటుంది. కథాంశం అది బాగుండాలి. అది ఒక్క లైన్లో నేను 5 నిమిషాల్లో కథ చెప్పడం నేర్పిస్తాను మా వాళ్ళకి. దాని తర్వాత దాన్ని 2.5 గంటలు అటు చెప్పమనేటట్టు ఉండాలి. చాలా బాగుంది ఈ పాయింట్ అని. తర్వాత నేను ఇది స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల తర్వాత స్టీవెన్ స్పీల్బర్గ్ ఆయన ఏమన్నాడంటే 2 నిమిషాల్లో కథ చెప్పాలన్నాడు. 2 నిమిషాల్లో భలే ఉంది ఈ పాయింట్, దేని మీద తీస్తే బాగుంటుంది అన్నట్టు ఆయన దిస్ హ్యాపెండ్ 5-6 ఇయర్స్ బ్యాక్. నేను 10-15 సంవత్సరాలుగా చెప్తున్నాను 5 నిమిషాల్లో చెప్పాలని. నాకు జరిగిన మరో చరిత్ర ప్రొడ్యూసర్కి నాకు జరిగిన దాంట్లో నేను నేర్చుకున్నాను అనమాట. 2.5 గంటలు చెప్పి మెస్పరైజ్ చేయడం కాదు, నువ్వు 5 నిమిషాల్లో కథ చెప్పగలవా అని నా 40 సంవత్సరాల క్రితం అడిగాడు ఆయన. రామారంగనాల్, వెరీ లిటరేటు, దేవుని నమ్ముడు. చెప్పాను, ఒప్పించాను, నాకు సినిమా ఇచ్చాడు. కాకపోతే నేను ఇంకా రెడీ కాదు అప్పుడు. విశ్వనాథ్ గారి దగ్గర స్వాతిముత్యం అయిన దగ్గర చేద్దామని చెప్పేసి చేయలేదు. ఓకే, దాని తర్వాత అనుకోకుండా 3 సంవత్సరాలు చేస్తానని విశ్వనాథ్ గారి దగ్గర. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత నాకు 1 or 2 ప్రొడ్యూసర్స్ వచ్చారు. అదే సంకీర్తన. సో సంకల్పం ఉండాలి, ప్రయత్నం ఉండాలి, మానవ ప్రయత్నం ఉండాలి. అండ్ ఆల్సో షుడ్ ఇంప్రూవ్. కీప్ ఆన్ రైటింగ్, కీప్ ఆన్ థింకింగ్. నాలెడ్జ్ అనేది పవర్ లాంటిది, నేర్చుకోవడం అనేది సూపర్ పవర్ లాంటిది. ఈ రెండింటికి మించిన ఇమాజినేషన్ వచ్చి ఇంకా ఎక్కువ అనమాట. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సూపర్ పవర్. సో యూ హ్యావ్ టు బీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద క్రియేటివ్ పీపుల్. నాన్ క్రియేటివ్ పీపుల్ ఏం చేయాలంటే క్రియేటివ్ పీపుల్ని హైర్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ కూడా నాన్ క్రియేటివ్ పీపుల్ కూడా హాలీవుడ్లోనూ ఇక్కడ కూడా చాలామంది హిట్ అయ్యారు. క్రియేటివ్ పీపుల్ కంటే నాన్ క్రియేటివ్ పీపులే బాగా సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేటివ్ పీపుల్ని హైర్ చేసుకుంటారు. నథింగ్ రాంగ్.
అందరూ క్రియేటివిటీతో పుట్టాలని లేదు. ఈ సినిమాని ఈ విధంగా నేను తీయగలను కాబట్టి దానికి ఒక మంచి కథాంశాన్ని తయారు చేయండి అని అడగటంలో తప్పులేదు. దాన్ని ట్రీట్మెంట్ చేసి, క్యారెక్టరైజేషన్ చేసి, ఎక్కడెక్కడ ఏమి ఉండాలో అనేది మా బిజినెస్ సీక్రెట్ అందరికీ చెప్పం. కానీ ఒక లెవెల్కి ఇది కూడా చాలాసార్లు చెప్పాను. ఒక 7, 8 రూల్స్ ఉండాలి. GKIFS అంటే గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ చెప్తాం. ఈ 27+ ఇంకొక 7 ఏర్పడినాయి. ఈ 36 క్రాఫ్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం మనకి. ఈ 36 క్రాఫ్ట్స్ తోటి ఎలా సినిమా తీయాలి, అండ్ ఆల్సో బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఏ లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏం చెప్తాం యాక్చువల్గాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI లేకుండా కిల్లి కొట్టు పెట్టండి ఈ రోజుల్లో. ఒక గ్రాడ్యుయేట్స్, 3 గ్రాడ్యుయేట్స్ కలిసి నాకు తెలిసి 40 ఏళ్ళ క్రితం బెంగళూరులో బ్రాహ్మణి బాయ్స్ 3 కూడా బ్రదర్స్ అక్కడ ఇక్కడ జాబులు ట్రై చేస్తుంటే సాటిస్ఫైడ్ జాబ్ రాక బ్రాహ్మిన్ కాఫీ క్లబ్ అని పెట్టారు. అక్కడ ఫెంటాస్టిక్ ఫుడ్ బాగా పెడితే ఎక్కడికైనా వెళ్తారు. మై బ్రదర్ వాజ్ వర్కింగ్ ఇన్ డెక్కన్ హెరాల్డ్. నేను ఒక 5 స్టార్ హోటల్లో ఎక్కడో ఉన్నప్పుడు నాకు దేని గురించి చెప్తే అక్కడికి వెళ్ళి ఒకసారి తినాలని ఉంది, ఇక్కడ నేను ఇది కాంప్లిమెంటరీ స్కిప్ చేసి చెప్తే మై బ్రదర్ హ్యాస్ టేకెన్ మీ. తర్వాత నేను ఒక 40 సంవత్సరాలు అయింది కదా, ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడికి వెళ్తాను. వాళ్ళు 3 ఇంజనీర్స్, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్స్, దే స్టార్టెడ్ దట్ బ్రాహ్మిన్ కాఫీ. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అటు కార్ షెడ్లో స్టార్ట్ చేశారు. దాని గురించి మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్ ఇన్ డెక్కన్ హెరాల్డ్ ఈజ్ సపోజ్ టు బి ద హైలీ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ అక్కడ, ప్రజావాణి, డెక్కన్ హెరాల్డ్. సో అందులో ఒక సిటీ బీట్లో ఏదో రాశాడు, హోల్ సిటీ తెలిసిపోయింది. యూ గాట్ ఇట్. సో లైక్ దట్ సినిమాలు కూడా వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్ లాజిక్ని మర్చిపోయి సినిమాటిక్ లైసెన్స్ అనే పేరుతోటి ఇష్టం వచ్చినట్టు ఏవో చేస్తున్నాం యాక్చువల్గా. ఇప్పుడు లాజిక్ గురించి చూస్తున్నాం, ఎందుకంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయి లోపల కూర్చుని వాట్సాప్లోనూ అక్కడెక్కడ బోరుగా ఉందరా, చెత్తగా ఉందరా ఆ టైప్లో చెప్పేస్తారు. ఎప్పుడైతే లాజిక్ మిస్ కాకుండా కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్ ప్రకారంగా జోల్ట్ రావాలి. ఇవన్నీ కూడా నేను మా స్టూడెంట్లకి కూలంకుషంగా ఆన్లైన్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎందుకు చెప్తానంటే, వాళ్ళని బాగా చెప్పి తరిపి చేసి ఇంక వాడు వచ్చి ఆ రూల్స్ అలా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అలా నేను చెప్పిన రూల్స్. సో అంచేత క్లుప్తంగా ఇక్కడ అన్నీ చెప్పలేను కాబట్టి ఈ 5-6 నిమిషాల్లోనూ లాజిక్ మిస్ కాకుండా పాట పెట్టిన పాట లాజిక్గా అంటారు. సాంగ్ అనేది ఇన్విటబుల్, అనివార్యం భారతదేశంలోని సినిమాలకి. మనం పాట పెడితే పాట ద్వారా కూడా ఒక రిలీఫ్ వస్తుందని చెప్పింది ప్రపంచానికి ఇండియాయే. ఇప్పుడు నవ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సాంగ్స్. వాళ్ళు కమర్షియల్ సినిమాలో సాంగ్ సడన్గా రాదు, కానీ సాంగ్కి సంబంధించిన ఫిల్మ్స్ కూడా రావచ్చు. గ్రీజ్ 1, గ్రీజ్ 2. జాన్ ట్రావోల్టా కెరీర్ స్టార్టెడ్ విత్ సాంగ్ అండ్ డ్యాన్స్. సాటర్డే నైట్ ఫీవర్, ఆలివర్ న్యూటన్ జాన్, ఆమె కూడా సింగరు, ఇతను పెద్ద డ్యాన్సర్. ఇతను డ్యాన్సర్ నుంచి మళ్ళీ యాక్టర్ అవ్వడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది అతను మామూలు యాక్టర్గా ఒప్పుకోవడానికి. దట్ ఈస్ జాన్ ట్రావోల్టా. బట్ ఎనీవే అన్నీ ఒకేసారి చెప్పలేను కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా సినిమా గురించి కూడా నేను ఎప్పుడెప్పుడు ఎందుకు చెప్తానంటే, టు మోటివేట్. బట్ లేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా నా దగ్గర జాయిన్ అవ్వలేరు. జాయిన్ అవ్వగలిగిన వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళని మట్టుకు రాసి రంపాండ పెట్టి వాళ్ళని ఒక వెలువెలు పట్టుకొచ్చేస్తాం. అక్కడ వరకు వీ విల్ నాట్ లీవ్. కోర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే వెళ్ళొచ్చా, ఎనీ బడీ కెన్ కమ్ అట్ ఎనీ టైం. డైరెక్ట్ చేసే ముందు మళ్ళీ ఇంకొక 10 గంటలు తీసుకుంటాను వాళ్ళకి, నా స్టూడెంట్స్కి తయారు చేసి యుద్ధరంగంలోకి పంపిస్తాం అనమాట. ఇది ఒకటి. నా ఫిల్మ్ స్కూల్ గురించి ప్రమోషన్ గురించి చెప్పలేదు. ఇది నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్స్ అనేది ఒక జానర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పుష్ప 1, 2 కూడా లాజికల్గా ఉన్న సినిమాయే. పాట అనేది సినిమాటిక్ లైసెన్స్గా పెట్టుకోవచ్చు. ఇట్స్ అ రిలీఫ్. మ్యూజిక్ ఈజ్ ద రిలీఫ్. మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది ఉండొచ్చు. ఎక్కడి వరకు ఉండాలి, అందులో నేను ఇన్కార్పొరేట్ అయ్యి ఉండాలి. సిట్యువేషన్ సాంగ్స్ ఉండాలి. ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చారు, ఆల్రెడీ చేస్తున్నారు. కొంతమంది సాంగ్ లేకుండా కూడా చేస్తారు. అది కూడా అతివృష్టి అనావృష్టిలాగా సంగీతం, ఆ మ్యూజిక్ అనేది అక్కడక్కడ అలాగ వస్తుండాలి. నోటితో పాడినా పాడైపోయినా ఒక సుస్వరమైన సంగీతం అలాగ అక్కడక్కడ వెళ్ళే సిట్యువేషన్లు ఉంటాయి. అది ఉండాలి, ఉంటేనే మంచిది. ఆ సాంగ్ అసలు లేకుండా కూడా తీయచ్చు, బట్ యూ విల్ నాట్ హ్యావ్ రిలీఫ్. సో వై ఐఎమ్ టెలింగ్ ఈజ్, ఇటువంటి చాలా మా వాళ్ళకి కూర్చోబెట్టి ఒక 3 months 4 months ఉదరగొట్టేస్తాం అనమాట. స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ, లైన్ ప్రొడ్యూసర్ అంటే సినిమా ఎలా తీయాలి, లైన్ ప్రొడ్యూసర్ కోర్స్ కూడా ఆల్మోస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెప్పి
ఫినాన్స్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా చెప్పి ఆర్ఓఏ అనేది ఎలాగ ఉంటుంది, ఎలా రిలీజ్ చేయొచ్చు, ఎన్ని విధాలు రిలీజ్ చేయొచ్చు, ఓటీటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఎలా రిలీజ్ చేయొచ్చు, ఎన్ని విధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ప్రమోషన్. అందు ముందు ప్రింట్ మీడియా ఒకటే ఉండేది, అవుట్డోర్ పోస్టర్స్, హోర్డింగ్స్. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏమైపోయినాయి, సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చింది, థియేట్రికల్ ఎగ్జిబిటింగ్ ట్రయల్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏది వదలకుండా సెన్సార్ సర్టిఫికెట్లో ఏమేమి చేయాలో కూడా ఎవ్రీథింగ్ ఐల్ టీచ్ హిమ్ ఆర్ హెర్. అదేవిధంగా యాక్టింగ్లో మెథడ్ యాక్టింగ్, డ్రామా యాక్టింగ్, సెటిల్ యాక్టింగ్, సాడ్ యాక్టింగ్, ఎక్స్పీరియన్స్, కాన్ఫ్రంటేషన్, రెబలియన్ యాక్టింగ్, ఇవన్నీ కూడా వై ఐఎమ్ టీచింగ్ బికాజ్ దే షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ ఆడిషన్స్. సో ఇది నేను ఈ సినిమాకి గురించి చెప్పాలనే సందర్భంగా ఫిల్మ్ స్కూల్లో మేమేమి చెప్తున్నామంటే చాలామందికి చాలా మీమాంస. కొంతమంది యూఎస్లో ఉన్నవాడు ఫస్ట్ క్వశ్చన్ క్యాస్ట్ ఫీలింగ్ అని అడుగుతారు. ఏమీ లేదు, కాపు అయినా పర్లేదు, కమ్మ అయినా పర్లేదు, రెడ్డి అయినా అదర్ క్యాస్ట్ అయినా ఎవరైనా పర్లేదు, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసుకుని కథ బాగా చెప్పగలగాలి. నేను చెప్పే రూల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ వెరీ బిగ్ అండ్ సక్సెస్. ఇక్కడ సక్సెస్ స్పీక్స్ మోర్ దాన్ మన పర్వర్షన్స్, మోర్ దాన్ మన యొక్క ఐడియాలజీస్ అందులో రుద్దకుండా సినిమాల్లో సందేశం ఇవ్వాలనుకోవడం తప్పులేదు, కానీ సందేశం కోసమే సినిమా తీయడం అనేది తప్పు. మైండ్ ఇట్. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.